ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నాగార్జున సాగర్ లో కృష్ణా నది జలాల వివాదం మరింతగా ముదురుతుంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన నాటి నుంచి కూడా ఈ వివాదం నడుస్తూనే వస్తుంది. ఈసారి ఇరు రాష్ట్రాల అధికారుల తీరుతో మరింత తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు ఇవాళ 4000కు పైగా పెంచేశారు. ఇటు ఎడమ కాలువ వైపు తెలంగాణ అధికారులు 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వివాదంపై కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ స్పందించకపోవడంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటిని కేవలం త్రాగునీరు కోసమే వినియోగించాలని బోర్డు అధికారులు సూచించారు. కానీ బోర్డు ఆదేశాలు లెక్క చేయకుండా ఇరు రాష్ట్రాల అధికారులు కుడి ఎడమ కాలువల ద్వారా ఇష్టానుసారంగా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ విధంగా వ్యవహరించడం నాగార్జున సాగర్ లో నీటి నిల్వ తగ్గే వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువలకు సంబంధించి తెలంగాణ ఏపీ అధికారులు నిన్న నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం తాగునీటి అవసరాల కోసమే ఈ నీటిని విడుదల చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నీటి విడుదలకు సంబంధించి ప్రస్తుతం కేఆర్ఎంబి సంబంధించి ఎలాంటి నీటి విడుదలకు సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వలేదనే విషయం పైన కూడా కొంత చర్చ సాగుతుంది. కేఆర్ఎంబి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి విడుదల విషయంలో సాగర్ ప్రాజెక్టు నుంచి ఆదేశాలు జారీ చేయలేదనే విషయం పైన కూడా కొంత అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఈ రెండు ప్రాజెక్టులు ఏదైతే శ్రీశైలం గాని నాగార్జున సాగర్, ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న ప్రాజెక్టులు కాబట్టి శ్రీశైలం జలాశయం ఏపీ నిర్వహణ బాధ్యతను అప్పగించగా ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కూడా ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కొంత వివాదం కొనసాగుతుంది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కూడా ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఏపీ అధికారులు మాత్రం నీటి విడుదల విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విడుదల చేసుకుంటున్నారంటూ కూడా ఏపీ తెలంగాణ అధికారులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న కుడి కాలువ ద్వారా పవర్ జనరేట్ చేస్తూ మొదటగా 2000 క్యూసెక్లను నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత అది ప్రస్తుతం 9 గంటలు, ఈ రోజు ఉదయం 9 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రం 6041 క్యూసెక్లకు ఆ నీటి విడుదలను పెంచడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఏపీ తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా నిన్న ఏపీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నీటి కుడి కాలువకు సంబంధించి నీటి విడుదలకు సంబంధించి కేఎంఆర్ఎంబి నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయో తమకు ఇవ్వాలంటూ కూడా నిర్వహణ బాధ్యత చూస్తున్నటువంటి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కానీ ప్రాజెక్టు అధికారులు ఏపీ అధికారులను అడగడం జరిగింది. కానీ మీకెందుకు ఇవ్వాలంటూ కూడా కొంత రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారుల మధ్య కొంత వివాదం చోటు చేసుకుంది. అయితే ఏపీ అధికారులు కుడికాలో నుంచి ఆదేశాలు లేకుండా కూడా నీటిని విడుదల చేస్తున్నారనే కోణంలో తెలంగాణ అధికారులు కూడా ఇటు తెలంగాణను సంబంధించి ఎడమ కాలువ ద్వారా మొదటగా 500 క్యూసెక్ల నీటిని విడుదల చేసినటువంటి తెలంగాణ అధికారులు ప్రస్తుతం 2000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఈ నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం తెలంగాణ ఏపీ అధికారులు చెప్తున్నప్పటికీ ఈ నీటి విడుదల విషయంలో మొదలైనటువంటి వివాదం పైన ఇప్పటి వరకు కూడా కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదనే విషయం పైన కూడా కొంత చర్చ సాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా గత ఏళ్లుగా కూడా నీటి వివాదం కొనసాగుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఈ నీటి పంపకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా ట్రిబ్యునల్ కోర్టులో ఈ వివాదం కొనసాగుతుంది, వాదనలు కూడా వినిపిస్తున్నారు. అయితే రీసెంట్ గా కూడా 4 రోజుల క్రితం కేఆర్ఎంబి అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారుల తోటి సమావేశం హైదరాబాద్ లో జలసౌధలో నిర్వహించినప్పటికీ ఇటు ఏపీ సంబంధించి 45 టీఎంసీలు కేటాయించాలి, విడుదల చేయాలంటూ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని చెప్పి కేఆర్ఎంబి అధికారులకు
కోరడం జరిగింది. ఇటు తెలంగాణ అధికారులు తమకు తెలంగాణ రాష్ట్రానికి 43 టీఎంసీలు నీటిని కేటాయించాలి, విడుదల చేయాలంటూ కూడా తెలంగాణ అధికారులు కూడా కోరడం జరిగింది. అయితే ఈ 2 రాష్ట్రాల అధికారులు నీటి విడుదల విషయంలో అడిగినటువంటి విషయం పైన కూడా కేఆర్ఎంబీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వచ్చే నెల 4కి ఆ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. కానీ నిన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను చేయడంతో కొంత వివాదం చోటు చేసుకోవడం, కుడి కాలువకు ఏపీ అధికారులు కేఆర్ఎంబీ నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా కూడా నీటిని విడుదల చేశారనే కోణంలో తెలంగాణ అధికారులు ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం పట్ల కూడా వివాదం అయితే కొనసాగుతుంది. దీనిపైన ఎందుకు కేఆర్ఎంబీ ఇప్పటివరకు స్పందించలేదు, నీటి విడుదల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనే విషయం పైన కూడా కేఆర్ఎంబీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది కూడా కొంత విమర్శలు భావిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు లో 181 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంది. మొత్తం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 181 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి కేవలం విద్యుత్ ఉత్పాదన ద్వారా మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తుండటంతో ఎగువన కూడా వర్షాలు కురవకపోవడం, ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ నేపథ్యంలో ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం కొంత నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ముందు అంటే రాబోయే కాలంలో తాగునీటి అవసరాల కోసం ఇబ్బందులు ఎదురవుతా అనే విషయం పైన కూడా అధికారులు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తాగునీటి అవసరాల కోసం ఒకేసారి 10 టీఎంసీలు అంటే ఎప్పుడైనా కూడా కేఆర్ఎంబీ ఏపీకి తాగునీటి అవసరాల కోసం ఒక 1 year కు సంబంధించి ఎంత టీఎంసీలు విడుదల చేయాలనేది కూడా నిర్ణయిస్తుంది. ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఎన్ని టీఎంసీలు నీటిని విడుదల చేయాలనేది నిర్ణయించి విడతల వారీగా కూడా ఈ నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఏపీకి సంబంధించి 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించడం, తెలంగాణకు సంబంధించి అధికారులు 1 టీఎంసీ దేవులపల్లి చెరువు రిజర్వాయర్ కి మాత్రమే రిలీజ్ చేస్తున్నామంటూ కూడా ఇటు తెలంగాణ అధికారులు ప్రకటించడం పట్ల కూడా కొంత ఆందోళన అయితే కలిగించే విషయం అని చెప్పవచ్చు. నీటి విడుదల విషయంలో ఇప్పటికైనా కేఆర్ఎంబీ స్పందించి నీటి విడుదల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఏదైతే జల వివాదానికి తెరదింపాలనేది కూడా పలువురు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ప్రస్తుతం కుడి కాలువకు సంబంధించి ఏపీకి సంబంధించి 6000 క్యూసెక్లు నీరు విడుదలవుతుండగా ఇటు తెలంగాణకు సంబంధించి ఎడమ కాలువ ద్వారా 2000 క్యూసెక్లు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ కు 17,000 క్యూసెక్ల ఇంట్లో వస్తుండగా దాదాపుగా 12,000 క్యూసెక్ల వరకు కూడా అవుట్ ఫ్లోగా నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.